నమస్తే. నమస్తే. అంత మంచిదేనా? అంత మంచిది. ఎప్పుడు వచ్చినావు? నేను మొన్న వచ్చినావు పట్టణంకి. ఏం చేస్తున్నావు? ఏముంది అదే అంత మంచిదే నా తమ్ముడు. మరి ఎప్పుడు వచ్చినావు? కనబడతాను మరి. నిన్న వచ్చిన నా పట్టణంకి 2 రోజులు అవుతుంది. అంత మంచిదేనా? అంత మంచిదే. ఇంకేం చేస్తున్నావు మరి ఇంటికాడ? ఏం లేదు తమ్ముడు, నిన్ననే ఎకరం వరి పంట వేసిన, మిగతా బీడెట్స్ పెట్టినా. మరి నీది ఎట్లా జాబ్ నడుస్తుంది? అన్న నేను నెలలో 15 రోజులు పని చేస్తా. మొన్న ఒక ఐఫోన్ కొనుక్కున్నా. కార్ ఈఎంఐ కూడా ఉంది, అది కూడా అయిపోతుంది ఇంకా 2-3 నెలలు అయితే. నా వైఫ్ 2 తులాల బంగారం కొన్నా. ఇక నా కొడుకు ఒకటి ఉంగరం కొన్నా. బర్త్డే వస్తుంది. పక్కపట్టి ఒక ఫ్లోర్ కొన్నా, అది కిరాయి ఇచ్చిన. ఆ రెంట్లతోనే నా కొడుకు ఆడు ఫ్యూచర్లో జాబ్ చేయకున్నా సరే ఆ రెంట్లతోనే వాడు బతుకుతాడు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? అయితే ఇంట్లో ఎంత మంచిదేనా మరి? అంత మంచిగా అన్న. ఇంకా సరే అన్న, ఇడు ఎంత అన్న కష్టపడతావు గుడ్డు లేక. నాతో రా, నెలకు 20,000 ఇప్పిస్తా. అక్కడికి వచ్చినావు అనుకో, నీకు ప్రతి ఒక్కటి నేను చూసుకుంటా. ఏమున్నా కానీ నాకు కింద 2-3 వర్కర్స్ ఉంటారు. వాళ్ళు నీకు ఏం కావాలన్నా హెల్ప్ చేస్తారు. ఇక్కడ 6 నెలలకు ఒకసారి వర్షాలు పడతాయి, పంట దిగుబడి వస్తుంది, ఓసారి దిగుబడి రాదు. అట్లా నష్టపోతావు. నేను రాను తమ్ముడు. ఆడికి వచ్చి ఎవనో చేతి కింద పని చేయని అవసరం నాకు లేదు. ఎందుకంటే నాకు ఉన్న 2 ఎకరాలు నేను వేసుకుంటా. నా ఫ్యామిలీతో నేను సంతోషంగా ఉంటా ఇక్కడ. అరే అన్న, ఈ రోజుల్లో వ్యవసాయం చేసుకుంటాను పిల్లలు ఇస్తురా అన్న. అట్లాంటి నువ్వు ఈయన ఉండి పని చేసుకుంటాను అంటున్నావు. కొద్దిగా ఆలోచించా అన్న. మరి రా, మరి నా దగ్గరికి వస్తే నేను చెప్పిన వర్కర్స్ ఉన్నారు, నా చేతి కింద పెట్టుకుంటా అని చెప్తున్నా. నేను ఇష్టం మరి చెప్పక అడిగి చెప్పిన. ఏంటావా నీ ఇష్టం, వినకపోతే నీ ఇష్టం. వ్యవసాయం చేసుకోవడానికి పిల్లనియరు కానీ 4 మెతుకులు లోపలికోవాలంటే రైతు పండించిన పంటనే దిక్కు. సరే అన్నయ్య, నాకు కూడా పని నచ్చలేదు. ఇక నీతో నచ్చి అన్న ఇక్కడనే ఉంటా, ఇంటికన్నా ఉంటా. పార పట్టుకొని నీ దగ్గరికి వస్తా. నాకు రేపటి నుంచి ఒడ్లు ఎక్కువ నేర్పి. ఇన్న ఉండి మా అమ్మ నాన్నను మంచిగా చూసుకుంటా. సరేనా అన్న? సరే, లేక కలిసిన బిరాదన్న. రైతే రాజు అనడం తప్ప రైతు బాగుపడ్డట్టు ఏ నమూనా లేదు. ఇప్పుడు ఉన్న సమాజంలో ఎవరు తయారు చేసిన వస్తువుకి వాడే రేట్లు పెట్టి అమ్ముకుంటున్నాడు. కానీ ఒక రైతు మాత్రం తన పండించిన పంటకు కేంద్రం నిర్ణయించిన ధరకు మాత్రమే అమ్ముకుంటున్నాడు. తన కష్టానికి వాల్యూ లేకుండా పోతుంది. ఎండల్లో ఎండి, వానల్లో నాని, చలికి వణికి, చివరికి తన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీర్లా అవుతుంది. బడ్జెట్ ఎంత వేస్తున్నావు సంవత్సరానికి? నిన్ననే వేసినా. టేక్ 999 యాక్షన్. వ్యవసాయం చేస్తున్న పెళ్లి చేసుకోరు కానీ 4 వ్యవసాయం చేస్తున్న పిల్లని ఇవ్వరు కానీ 4 ముద్దలు లోపలికోవాలన్నా వ్యవసాయం చేసిన రైతుని పెళ్లి చేసుకోరు కానీ 4 మెతుకులు లోపలికోవాలంటే మళ్ళీ లాస్ట్కు రైతు పండించిన పంటనే దిక్కు. మళ్ళీ యాక్షన్. రైతుని పెళ్లి చేసుకోరు కానీ రైతు సంపాదించిన వ్యవసాయం చేసిన పిల్లనియరు కానీ 4 మెతుకులు కడుపులో కోవాలంటే రైతు పండించిన పంటనే దిక్కు. 4 మెతుకులు పండించిన పంటనే దిక్కు. 4 మెతుకులు కడుపులోకి పోవాలంటే రైతు పండించిన పంటనే దిక్కు. సరే అన్న. బాయ్ ఫ్రెండ్స్.